హాయ్ కామ్రేడ్స్, మనం 18 దాటిన తర్వాత కొన్ని స్టేజెస్లో లైక్ కాలేజ్లో కానీ లేదంటే వర్క్ జోన్లోకి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా ఫార్మల్ అవుట్ఫిట్ వేయాలి. అలా వేసినప్పుడు ఖచ్చితంగా మనకి కాంప్లిమెంట్స్ వచ్చేలాగా అవుట్ఫిట్ ఉండాలి కామ్రేడ్స్. అవుట్ఫిట్కి కాంప్లిమెంట్స్ రావాలి అండ్ టాప్ టు బాటమ్ అది 5 స్టార్ రేటింగ్లో మీ అవుట్ఫిట్ ఉండాలి అంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ అన్ని ఫాలో అవ్వండి. ఎలాంటి రూల్స్ ఉండాలి, ఎలాంటి బేసిక్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి కామ్రేడ్స్. బట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి మీరు కొత్తగా వస్తున్నట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ది వీడియో మై డియర్ కామ్రేడ్స్. నెంబర్ 1, అన్బటన్ అప్పర్ 2 బటన్స్. మీ షర్ట్ పైన ఉన్న ఫస్ట్ 2 బటన్స్ని వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ చెస్ట్ మరింత పుల్లాప్ అయ్యి మీరు మరింత మ్యాన్లీగా మరింత హాట్గా కనిపిస్తారు. సో కాకపోతే ఇందులో వచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కామ్రేడ్స్, మీ షర్ట్ ఎప్పుడు చాలా ఫిట్గా ఉండాలి. మీ షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఫిట్గా ఉంటేనే అవుట్ఫిట్ రాక్ చేస్తారు. ఫిట్ ఇస్ ద కీ, ఫిట్ ఇస్ ద మ్యాటర్, కెన్ గెట్ మోర్ కాంప్లిమెంట్స్. సో ఫిట్గా ఉండేలా చూసుకోండి. పైన 2 బటన్స్ని రిలీజ్ చేస్తే యూ లుక్ మ్యాన్లీ అండ్ హాట్ మై డియర్ కామ్రేడ్స్. అండ్ నెంబర్ 2, యాక్సెసరీస్. చైల్డ్లీస్ యాక్సెసరీస్ అసలు వేసుకోవద్దు కామ్రేడ్స్. ఫార్మల్ అవుట్ఫిట్ ఎప్పుడు చాలా డీసెంట్గా ఉండాలి, చాలా నైస్గా ఉండాలి. కాబట్టి యాక్సెసరీస్ అన్ని అనవసరమైన యాక్సెసరీస్ లైక్ టూ మచ్ బ్రాస్లెట్స్, టూ మచ్ చైన్స్, నెక్లెసెస్ ఇలాంటివి అసలు యూజ్ చేయొద్దు. అనవసరమైన రింగ్స్ కూడా పెట్టద్దు. హెవీ మెటల్తో ఉండే ఐటమ్స్ ఏమి అటువంటి యాక్సెసరీస్ అన్ని అవాయిడ్ చేయండి. ఫార్మల్ డ్రెస్కి వచ్చే టైప్కి సింపుల్గా ఉండాలి కాబట్టి మీరు ఆ అవుట్ఫిట్ని రాక్ చేస్తారు. అండ్ నెంబర్ 3 కామ్రేడ్స్, మీ షర్ట్ని ఇన్షర్ట్ చేసుకోండి. ఫార్మల్ డ్రెస్ చేసినప్పుడు ఇన్షర్ట్ చేసుకోకుండా వదిలేస్తే అది అంత అన్డీసెంట్గా ఉంటుంది, అది చూడడానికి అంతగా బాగోదు. మీ లుక్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే తప్పకుండా టక్ చేసుకోవాలి. టక్ ప్రాపర్గా చేసుకోవాలి. కొన్నిసార్లు టక్ చేసుకుంటే సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ టక్ని మీరు వేసుకునే అండర్వేర్ లైక్ ట్రంక్స్ కానీ బ్రీఫ్స్ కానీ ఉంటాయి కదా, వాటిలోకి ఇన్సర్ట్ చేసేలా చేసుకోండి. దానిపైన ఫిక్సిబుల్గా చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా ఫిట్గా కూడా కనిపిస్తారు మేడం కామ్రేడ్స్. అండ్ నెంబర్ 4 కామ్రేడ్స్, షర్ట్ వేసిన తర్వాత ఫార్మల్ అవుట్ఫిట్ వేసారు, దానిపైన మంచి షర్ట్ వేసారు, ఓకే బాగానే ఉంది. బట్ మీ హ్యాండ్స్ వరకు స్లీవ్స్ని తప్పకుండా రోల్ చేసుకోండి. స్లీవ్స్ని కనుక రోల్ చేసుకుంటే కనుక యూ లుక్ మోర్ స్టైలిష్ అండ్ ఆల్సో రిలాక్స్డ్ వైబ్ వస్తుంది చూసే వాళ్ళందరికీ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టుగా ఉంటుంది అండ్ మీరు చాలా స్టైల్గా కూడా రాక్ చేస్తారు. యు నెయిల్ దట్ అవుట్ఫిట్ మై డియర్ కామ్రేడ్స్. సో తప్పకుండా మీ స్లీవ్స్ని తప్పకుండా రోల్ చేయండి కామ్రేడ్స్. అండ్ నెంబర్ 5, ఆల్వేస్ వేర్ నైస్ బెల్ట్. మంచి అవుట్ఫిట్ వేసారు, మంచి ఫార్మల్ షర్ట్ ఫార్మల్ ప్యాంట్ వేసారు, బట్ అవుట్ఫిట్కి తగ్గ బెల్ట్ కూడా ఉండాలి కదా. ఆ రెండింటిని మ్యాచ్ చేసేలాగా మంచి బెల్ట్ తీసుకోండి కామ్రేడ్స్. హెవీ బెకిల్స్ ఉన్నాయి కానీ హెవీ మెటల్ స్ట్రైప్స్ ఉన్న టైప్ కానీ అటువంటి బెల్ట్స్ని అవాయిడ్ చేయండి. ఫార్మల్ లుక్లో మీరు క్లాసీగా కనిపించాలంటే సింపుల్గా ఇలాంటి టైప్ ఆఫ్ లెదర్ బెల్ట్ని తప్పకుండా యూజ్ చేయండి. మీరు మరింత అవసరంగా కనిపిస్తారు మై డియర్ కామ్రేడ్స్. అండ్ నెంబర్ 6, వేర్ నైస్ సాక్స్. ఆల్వేస్ సాక్స్ వేయండి కామ్రేడ్స్. మీరు ఫార్మల్ అవుట్ఫిట్ వేసినప్పుడు ఖచ్చితంగా మంచి షూ వేస్తారు, ఆ షూకి తగ్గట్టుగా ఉండే సాక్స్ కూడా ఉండాలి. అండ్ ఆ సాక్స్ మరీ హెవీ కలర్స్ వేయద్దు, రకరకాల కలర్స్ ఉంటాయి. అలాంటి కలర్స్ ఉన్న సాక్స్ అసలు ప్రిఫర్ చేయట్లేదు కామ్రేడ్స్. సింపుల్గా ఉండే బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్ కానీ సాక్స్ వేయండి. ఇలాంటి సాక్సెస్ ట్రై చేయొచ్చు అండ్ ఇలాంటి సాక్సెస్ కూడా ట్రై చేయొచ్చు. అథ్లెటిక్ సాక్స్ కానీ యాంక్లే సాక్స్ కానీ ఫార్మల్ అవుట్ఫిట్కి అసలు బాగోదు. సో అథ్లెటిక్ కానీ యాంక్లే సాక్స్ కానీ అవాయిడ్ చేయండి. గ్రే కలర్ బ్లాక్ కలర్ ఇచ్చే మెస్ట్యూర్ కలర్స్ తప్పకుండా మీ అవుట్ఫిట్ని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో తప్పకుండా ఇవి కూడా ట్రై చేయండి మేడం కామ్రేడ్స్. నెంబర్ 7 కామ్రేడ్స్, మంచి అవుట్ఫిట్ వేసారు బట్ దానికి తగ్గట్టు ఉండే వాచ్ కూడా పెట్టాలి కదా. ఎలా పడితే అలా ఉండే వాచెస్ లైక్ అసలైన మెయిన్లీ స్పోర్ట్స్ వాచెస్. ఫార్మల్ అవుట్ఫిట్కి స్పోర్ట్స్ వాచెస్ అస్సలు వద్దు కామ్రేడ్స్, అది అసలు బాగోదు. మీ లుక్ మరింత చైల్డిష్గా అనిపిస్తుంది. సో మీరు చైల్డిష్గా ఉండకూడదు, మీరు మెచ్యూర్ పర్సన్గా ఉండాలి. ఫార్మల్ అవుట్ఫిట్ అంటే యు ఆర్ మెచ్యూర్ పర్సన్. సో అలా ఉండాలి అంటే తప్పకుండా ఒక క్లాసీ లెదర్ స్ట్రాప్ వాచ్ని తప్పకుండా పెట్టుకోండి మేడం కామ్రేడ్స్. అండ్ బిగ్ డైల్స్ కాకుండా సింపుల్గా ఉండే డైల్స్ పెట్టుకోండి. మీ 4 ఆర్మ్కి తగ్గట్టుగా ఉండే వాచ్ని ప్రిఫర్ చేసుకోండి కామ్రేడ్స్. నెంబర్ 8 కామ్రేడ్స్, టైకి వచ్చే లోపలికి రకరకాల ప్యాటర్న్స్ ఉన్న టైస్ కానీ హెవీ టైస్ కానీ యూజ్ చేయొద్దు. ప్యాంట్ కలర్ తగ్గట్టుగానే మీరు టై కలర్ కూడా ఉండాలి కామ్రేడ్స్. ప్యాంట్ ఒక కలర్లో టై ఒక కలర్లో ఉంటే కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది, చూడడానికి అసలు బాగోదు. సో ప్యాంట్ కలర్కి తగ్గట్టుగా ఉండే లైట్ కలర్ టైని యూజ్ చేయండి, తప్పకుండా మీరు రాక్ చేస్తారు అవుట్ఫిట్లో కామ్రేడ్స్. ఫైనల్లీ కామ్రేడ్స్, సే నో టు బ్యాగీ ప్యాంట్స్. మంచి ఫార్మల్ అవుట్ఫిట్లో మీరు ప్యాంట్ ఎలాంటి ప్యాంట్స్ వేయాలి, స్లిమ్ ఫిట్ ఉన్న ప్యాంట్ వేయాలి కామ్రేడ్స్. బాడీ స్ట్రక్చర్ తగ్గట్టుగా ఉండే ప్యాంట్ వేయాలి, ఫిట్గా ఉండే ప్యాంట్ వేసుకోండి. అండ్ బ్యాగీ ప్యాంట్స్ అసలు ప్రిఫరబుల్ కాదు ఫార్మల్ అవుట్ఫిట్కి. ఎప్పుడు బ్యాగీ ప్యాంట్స్ చాలా లూజీగా అండ్ బల్క్గా కనిపిస్తుంది. సో స్లిమ్ ఫిట్ ఉన్న ప్యాంట్స్, ఫిట్గా ఉండే ట్రౌజర్స్ మాత్రమే వాడండి.
ట్రూజర్స్ ఎప్పుడు ఫిట్గా ఉండాలి. అలా ఫిట్గా ఉంటే మీ లుక్ మరింత బాగా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ ఫర్ ఫార్మల్ అవుట్ఫిట్ మేడ్ అండ్ ఫార్మలెట్స్. ఈ రూల్స్ని ఫాలో అవుతూ మీరు మంచి ఫార్మల్ అవుట్ఫిట్ వేసారంటే కనుక యూ రాక్ ఆన్ దట్ అవుట్ఫిట్ మేడ్ అండ్ ఫార్మలెట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేడ్ అండ్ ఫార్మలెట్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన వీడియోని, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేడ్ అండ్ ఫార్మలెట్స్. లవ్ యూ ఆల్.